నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఈ యొక్క అద్భుతమైనటువంటి వచనాలు మరి మీరు చూస్తూ ఉన్నప్పుడు మీ హృదయం ఎలాగా స్పందిస్తుందో నాకు తెలియడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం దీర్ఘాయువు గురించి, సుఖజీవనం గురించి, మరి మనమందరూ కూడా శాంతిగా బతికేందుకై తగినటువంటి ఏర్పాట్లు ముందుగానే చేసి మన ముందు పెట్టి ఉన్నది. ఏ విధంగా మనిషి శాంతిగా దీర్ఘాయువుతో సుఖజీవనం చేయగలడు అనే దానికి ఒక ఫార్ములా మనం ఇక్కడ చూడగలం. దెర్ ఇస్ ఎ ఫార్ములా ఇన్ ద బైబుల్ దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్, గ్రేట్ లైఫ్, గుడ్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనాలు బాగా పరిశీలిస్తుంటే ఈ సుఖజీవనము, ఈ శాంతి, ఈ దీర్ఘాయువు ఎప్పుడు మనకు లభిస్తుంది అన్నప్పుడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము నా కుమారుడా. ఆజ్ఞలు, పరిశుద్ధ గ్రంథం అంటేనే ఆజ్ఞల పెట్టే. మందసము ఒకటే కాదు ఆజ్ఞల పెట్టే, పరిశుద్ధ గ్రంథము కూడా ఆజ్ఞల పెట్టే. ఆజ్ఞలను మనం అతిక్రమించకుండా ఉంటే మన మీదకు వచ్చేది ఆశీర్వాదము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు ఆశీర్వాదము ఆజ్ఞలు పాటించడంలో ఉంది, పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం అనేది కూడా ఎక్కడ ఉందంటే ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల వచ్చేది మరణము, ఆజ్ఞలను పాటించడం వల్ల వచ్చేది ఆశీర్వాదం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డిసైడ్, ఏమిటి ఆజ్ఞలు? ఆయన ఆది కాలములో మోషే వారికి 10 ఆజ్ఞల పలక, ఆ పలక మీద ఆయన 10 ఆజ్ఞలను ఆ పలక మీద అనేటువంటి మాట యూ కెన్ సీ ద బైబుల్, ఎక్సోడస్ 34th chapter and 28 words. నిర్గమకాండం 34:28 ఈ మాట మనం చూడగలము. ఈ సమస్తమైన ఆజ్ఞలను మీరు అనుసరించాలి అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అంతేకాదు, నేను నీకు ఆజ్ఞాపించు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 9వ వచనంలో లేఖనము మనకు స్పష్టీకరిస్తుంది. నేను నీకు ఆజ్ఞాపించాను కదా. దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను పాటించమని. బలులు కంటే ఆయన ఆజ్ఞలు గైకొనుంటే మేలని ఒక ఫెమిలియర్ మాట మనం బైబిల్లో మనం ఫైండ్ అవుట్ చేయగలం. 1 Samuel 15th chapter 22nd verse ఈ మాట మనకు కనబడతా ఉన్నది. బలులు కంటే, స్థారమైన బలులు కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట మేలు. ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందిస్తున్నానని కీర్తనాకారుడు మరి మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవారుగా మీరు ఉంటున్నారా? నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో ఓన్లీ శామ్స్ అంటే కీర్తన గ్రంథంలో 14 times ఈ ఆజ్ఞల గురించి నేను మీకు వచనాలు చూపించమంటే చూపించగలను. నోన్ టు మై నాలెడ్జ్ ఈ 14 సార్లు ఆయన ఆజ్ఞలు బట్టి నేను అధికంగా ఆనందిస్తానని 112. నీ ఆజ్ఞలను బట్టి, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేస్తున్నానని 119 6వ వచనంలో అంటున్నాడు. నన్ను నీ ఆజ్ఞను విడిచిపెట్టి తిరగనియ్యద్దేశయ్యా తండ్రి 119 10వ వచనంలో దావీదు అంటున్నాడు. నీ ఆజ్ఞను నాకు మరుగు చేయద్దయా అని 119 19వ వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెడతాను అని 119 32వ అధ్యాయము అండ్ 35వ వచనంలో కూడా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞల జాడను చూసి ఆనందించచ్చు అనేటువంటి మాట మనకు 35వ వచనంలో కనబడుతుంది. 119th chapter శామ్స్లో ఎంత చక్కగా నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను. ఈ మాటలు కేవలం చదువుకోవడం, చూసుకోవడం కాదు. నాకు అంతా తెలుసు అనుకోవద్దు. నాకు బైబిల్ అంతా బాగా నేను పట్టేశాను, నన్ను మించినటువంటి వ్యక్తి ఎవడో లేడు అనుకోవద్దు. మనము ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ ఎలాగున్నామనేది చూసుకోవాలి. ఇన్ హీ సైట్ మన రైచియస్నెస్ కలిగి ఉండాలి. ఇన్ హీ సైట్ మనము రియాలిటీ మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించేదని అంటున్నాడు.
119:47, 119:73 నేను నీ ఆజ్ఞల్ని నేర్చుకున్నట్లు. ఆజ్ఞను నేర్చుకోవడం, నీ ఆజ్ఞను బట్టి హర్షించడం, ఆజ్ఞను బట్టి ఆనందించడం, ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడం. ఆజ్ఞలకు మరుగు చేయొద్దు, నీ ఆజ్ఞలకు ప్రతిరోజు తెలియచేయి. ఏ క్షణంలో కూడా నీ ఆజ్ఞలు మర్చిపోకుండా కాపాడండి. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవంటాడు కీర్తనాకారుడు 119:56. 119లో ప్రత్యేకంగా ఈ 13 సార్లు మనకు దేవుని యొక్క లేఖనం ఆజ్ఞల గురించి మనకు కనబడుతూ ఉంటుంది. ఓన్లీ 119లో 13 సార్లు కనబడుతుంది. కీర్తన గ్రంథంలో 14 అని చెప్పాను. ఈ 14లో 13 సార్లు కూడా కీర్తన గ్రంథంలో 119లో మనకు కనబడుతూ ఉంటుంది. 73లో అంటాడు కదా, నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు. దేవుని ఆజ్ఞను నేర్చుకోవాలా? లోక నైపుణ్యానికి సంబంధించినవి, లోకంలో ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి నైపుణ్యత, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. బూతుమాటలు నేర్చుకుంటున్నాం, జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఎక్కడెక్కడ విశేషాలు, ఎక్కడో లాస్ ఏంజల్స్లో జరుగుతుంది నేర్చుకుంటున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎంతో నాలెడ్జ్ సంపాదించేసాం, ఎక్వైర్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అవి కాదండి. దేవుడి దృష్టిలో దేవుడికి కావలసింది ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞలను తెలుసుకోవాలి. దావీదు కేవలం ఏదో కొన్ని ఆజ్ఞలు, మోషే ఆజ్ఞలు చదివేసి ఊరుకోవడం కాదు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లకు సహాయం చేయి అంటాడు. అంతేకాదు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఇప్పుడు ఆజ్ఞలు ఎందుకు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడు. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే కమాండ్మెంట్స్ అంటే చాలా కఠినంగా, అదేదో కఠినమైన పదంగా, అదేదో ఇబ్బందికరమైనటువంటి ఇష్యూగా మనం చూస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞలు మనుషులకు తోడు, నీడ అని దేవుని యొక్క లేఖనం ద్వారా నువ్వు హెచ్చరించబడతా ఉన్నావు. బంగారం కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. 127 ఈ చదివిన మాటలన్నీ 119 అధ్యాయంలో వచనం చెప్తున్నాను. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞలు ఎంత చక్కగా అంటున్నాడు. నీ ఆజ్ఞలు బంగారం కంటేను నీ ఆజ్ఞలు ప్రియముగా ఉన్నవి, గొప్పవి. నీ ఆజ్ఞలు ఎందైనా అధిక వాంఛ చేత, 131 నీ ఆజ్ఞలు ఎందైనా అధిక వాంఛ చేత. ఆయన ఆజ్ఞల పట్ల అతనుకున్న అధికమైన కోరిక. అబ్బా, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఆ ఆజ్ఞలు అతిక్రమించకుండా నువ్వు చూసుకోవడం, ఆయన ఆజ్ఞల మార్గం నడుచుకోవడం, నడిపించడం. నీ కుటుంబాన్ని నువ్వు నడవటం లేదేమో, నీ బిడ్డలు నడటం లేదేమో. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోతాయని ఊహించవద్దు. దేవుని కృపను బట్టి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అందరికీ జరుగుతున్నాయి, అన్యులకి జరుగుతున్నాయి, క్రైస్తవులకు జరుగుతున్నాయి. దీనికంటే గొప్ప విశేషం నువ్వు తెలుసుకోవలసింది ఆయన ఆజ్ఞానుసారంగా మన నడుక ఉందో లేదో అనేది మనం తెలుసుకోవాలి. నీ ఆజ్ఞ నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. 143, 143 వచనంలో, 119 అధ్యాయం 143 వచనం మనం చూస్తూ ఉన్నాము. నీ ఆజ్ఞ నాకు సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. చూడండి, తల్లిదండ్రులు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటే ఇసుకుంటూ ఉంటారు పిల్లలు. టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అమ్మ ఎలా చేసావు, డిజోబీడియంట్గా ఉన్నావు, లేకపోతే ఈ నోట్స్ ఎందుకు రాయలేదు అన్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే ఆజ్ఞలు పాటించడం అనేది మనిషికి ఇష్టం ఉండదు. ఆజ్ఞలు పాటించడం మనిషికి ఇష్టం ఉండదు. వాటిని దినము నిశ్చయంగా నువ్వు చస్తావని నరునికి ఆజ్ఞాపించాడు. 2వ అధ్యాయం 17 జెనసిస్. అది ఖండంలో ఆజ్ఞ తినకూడదని నీకు ఆజ్ఞాపించింది, నువ్వెందుకు తిన్నావు? ఈ గాడ్ ఈజ్ క్వశ్చనింగ్. 3rd chapter 11th verse and 17th verseలో దేవుని యొక్క వాక్యం మీరు చూడగలవు. దేవుడు ఆజ్ఞాపించినంత ప్రకారము నోవాహు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనం 6వ అధ్యాయము 22వ ఆది కాండంలో మనం చూడగలము. నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం చక్కగా చేసినట్టుగా లేఖనం స్పష్టీకరిస్తుంది. యెహోవా మార్గమును వారికి ఆజ్ఞాపించినట్లు అని 18వ అధ్యాయం 19వ మనకు కనబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు నిర్గమకాండము 40వ అధ్యాయం 18 నుంచి 30 మనం చదివితే మనకు కనబడుతుంది. 7 సార్లు కనబడుతుంది. దేవుడట మోషేకు ఆజ్ఞాపించినట్లుగానే చేశాడు. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని లేవీకాండం 10వ అధ్యాయం 1వ వారు తెచ్చినప్పుడు ఆ 2 కుమారులు చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినది తెలుసుకో, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుచుకో.
ఆజ్ఞలు దీపంగాను ఉపదేశంగాను వెలుగుగాను నాకు ఉంటాయి. 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో. దేవునికి ఆజ్ఞ అంటే ఏమనుకుంటున్నారు? నీ దీపాన్ని వెలిగించేది, నీకు ఉపదేశంగా ఉండేది, నీకు వెలుగునిచ్చేది, నీ జీవితంలో చీకటినంతటిని నిర్మూలించేది. దేవుని బిడ్డలారా రండి రండి, దేవునికి ఆజ్ఞను తెలుసు. వర్షింపకూడదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించే గొప్ప దేవుడు. నేను వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. 14వ అధ్యాయం 14వ వచనం. గతంలో ఈ 14వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు చాలా చోట్ల నేను యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఈ 14వ అధ్యాయం బేస్లో నేను వాక్యాన్ని చెప్పాను. మీకు అందరికీ చాలామంది గుర్తుండి ఉంటుంది. ఈ మాటలు మళ్ళీ వచ్చి చదువుతున్నాను. నేను వారికి ఆజ్ఞ ఇయ్యలేదు అంటే నేను ఆజ్ఞాపించలేదు. నేను ఆజ్ఞాపించింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మనం చేస్తున్నది అదే కదా. దేవునికి ఆజ్ఞ ఏంటో తెలుసుకోము, దేవునికి చిత్తం ఏంటో తెలుసుకోము. ఆజ్ఞ అంటే చిత్తం, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క మాట, దేవుడు మనకు చెప్పే బాధ్యత, విధి. దేవుని ఆజ్ఞను ఎందుకు మీరు అతిక్రమిస్తున్నారు? 15వ అధ్యాయం 3వ వచనం మత్తయి సువార్తలో ముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞని దేవుడు చెప్తున్నాడు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞని పొంది తినేని యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కాకోలానికి ఆజ్ఞాపించాడు తన యొక్క సేవకుడిని పోషించమని. ఈ యొక్క సమయంలో చూస్తున్నప్పుడు ఏ విధంగా మనకు జీవితం, నా కుమారుడా అవి నీకు దీర్ఘాయుషును సుఖజీవమును అవి గడుచు సంవత్సరాలను నీకు ఇస్తా ఉన్నాయి. చాలామంది అర్ధాంతరంగా చనిపోతున్నారు సంగమా. చాలామంది మరి మధ్యకాలంలోనే వారు నశించిపోతూ ఉన్నారు, రోగముల చేత, తెగులు చేత, వ్యాధుల చేత. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. నోవాహు విషయంలో చూస్తూ ఉన్నాం ఇందాక 6వ అధ్యాయంలో. నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేశాడు. కాబట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు వాళ్ళలోకి పంపించి తలుపేసి వారిని రక్షించాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు పాపమును రక్షించబడాలి. రక్షణ అంటే చాలామందికి తెలియదు. రక్షణ అంటే ఏంటయ్యా వీళ్ళ రక్షణ గురించి మాట్లాడతారు అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షణ అంటే పాపము నుండి రక్షణ. పాపం ఏంటండి? ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆయన తెలుసుకోకపోవడం పాపము. ఆయన దగ్గరకు వచ్చి పడకపోవడం పాపము. నేనైతే నా పాపాల గురించి పశ్చాత్తాపడుతూ ఉంటాను. నేను చేసిన ప్రతి పాపమును దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. మనుషుల దృష్టిలో మనం మంచివారుగా ఉండొచ్చు. మన తలంపులు ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు తెలుసుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకోవాలి. ఆయన మాట్లాడినంది విని దాని ప్రకారం గైకొంటారని ఈ యొక్క మధ్యాహ్న కాలం మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదంగా పంపిస్తున్నాను. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం మిమ్మల్ని దీవించి తన కృపలో మిమ్మల్ని అందరూ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.